సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నెల్లూరు వేదాయపాలెంలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు పలికారు. కుమ్మరి యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెండూరి సుమన్ ప్రజాపతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సోమిరెడ్డిని గెలిపించుకునేందుకు తమ సంఘం నుండి పూర్తి మద్దతు తెలిపి సోమిరెడ్డి విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. నా పేరు పెండూరి సుమన్ ప్రజాపతి. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాము. ఇవాళ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం తరఫున ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి అన్న పెద్దలు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కుమ్మరి యువసేన తరఫున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 6,000 నుంచి 8,000 ఓటింగ్ దాకా మాది ఉంది. వాళ్ళందరూ కూడా అన్నకి సపోర్ట్గా నిలబడి ఏ ఒక్క ఓటు పోకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలిసి అన్నకి మద్దతు ఇస్తూ ఉన్నాము. అలాగే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థికి కూడా కుమ్మరులు తప్పకుండా ఓటు వేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. ఈరోజు గడిచిన 2016 నుంచి కూడా రాష్ట్రంలో కుమ్మరులకు ఏ సమస్య వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన తన వంతు బాధ్యతగా మీద వేసుకునేసి మీకోసం పోరాటం చేస్తూ ఉన్నాము. మన భవిష్యత్తు కోసం అన్న మనకి ఏ ఇబ్బంది వచ్చినా రాబోయే 5 సంవత్సరాల్లో అన్నను గెలిపించుకుంటే మనకి అండగా నిలబడతానని చెప్పేసి అన్న చెప్తూ ఉన్నారు. కాబట్టి అన్నను గెలిపించుకొని మనం ఎవరి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. మనకి ఏదైనా ఇబ్బంది వేరే వాళ్ళ ద్వారా ఏర్పడినప్పుడు అన్న మనకి అండగా నిలబడి మన పక్షాన్ని నిలబడి మనకు న్యాయం చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్న మనకి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ మాటలకి మనం ఆకర్షితమయ్యి మనందరం కూడా ఏ ఒక్క ఓటు పోకుండా అన్నకి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కుమ్మరి యువసేన కూడా ఆ దిశగా రాబోయే 15-20 రోజుల్లో గ్రామాన్ని తిరిగి సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ సైకిల్ గుర్తు మీద ఓటు వేసే విధంగా కూడా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కుమ్మర యువసేన తరఫున సుమన్ ప్రజాపతి ఆధ్వర్యంలో వాళ్ళ సంఘం నాయకులందరూ వచ్చారు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా దాదాపు 8 years నుంచి ఆ కుమ్మర సంఘం తరఫున వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కలిసి యునానిమస్గా ఎన్డీఏ అభ్యర్థులుగా నాకు వరప్రసాద్ గారికి మద్దతు ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మనం అధికారంకి వస్తున్నాం. వాళ్ళ ప్రయోజనాల్లో వాళ్ళ సమస్యలు తీర్చేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సంతోషం. వాళ్ళకి స్వాగతం పలుకుతున్నా. హృదయపూర్వకంగా అందరం కలిసి పనిచేస్తాం. ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాం. అరాచక రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి చేతుల్లో నుంచి కాపాడుతాం. బిడ్డల భవిష్యత్తు గురించి అందరం ఆలోచిస్తాం. అందుకని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్లస్ కూటమి, జనసేన, బీజేపీ అందరూ అభ్యర్థులకి కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.